ఇది మ్యాటర్. హే మా, హాయ్, నమస్తే, సలాం అలైకుం, ఎలా ఉన్నారు? ఎవడ్రా మీరు? చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాను. ఫైనల్లీ కెమెరా ముందుకు వచ్చినాను. మోర్ దెన్ 3 months అయిపోయింది కెమెరా ముందుకు వచ్చి. ఏమైందో తెలీదు, చాలా బిజీ అయిపోయినా. బట్ కాంటెంట్ స్విచ్ చేసి కొత్త కాంటెంట్ ట్రై చేస్తున్నా. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అవ్వండి. మంచి ఫన్ ఉంది, మంచి రీచ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్లో కూడా మనం కొంచెం యాక్టివ్గా ఉన్నాం, అంటే ఫార్మర్లీ ట్విట్టర్, దాంట్లో కూడా యాక్టివ్గా ఉన్నాం. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, ఇవాళ తక్కువ మన డాలస్కి వచ్చేసిన. ఇప్పటికిప్పుడు డాలస్కి రానికి రీజన్ ఏంటంటే, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో డాలస్కి వచ్చిన ఇప్పుడు ఈవెంట్కి ఈవినింగ్ అటెండ్ అవుతున్నా. అసలు టికెట్లే లేకుండా నా దగ్గర, ఏదో బ్లైండ్గా వచ్చిన. సో ఎక్స్లో కొంతమందితో కమ్యూనికేట్ చేస్తూ అట్లా ఫాలోఅప్ చేస్తే టికెట్స్ ఇస్తామన్నారు. లాస్ట్ మూమెంట్ వరకు నాకు నమ్మకం లేకుండా టికెట్స్ దొరుకుతాయి అని. బట్ గ్లాడ్ దట్ టికెట్స్ దొరికినాయి. యాక్చువల్లీ 2 days అయింది. మన చరణ్ అన్న, సుక్కు, పుచ్చిబాబు వీళ్ళందరూ వచ్చేసి ఇవన్నీ అప్డేట్స్ చూస్తుంటే మనసంతా కొట్టుకుంది, ఎట్లా అటెండ్ అవ్వాలి అని. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంతవరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళలేదు, ఏ ఆడియో ఫంక్షన్లోకి వెళ్ళలేదు. బట్ ఫస్ట్ టైం యూఎస్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంటే అది అటెండ్ అవ్వాలని వచ్చినాను. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. టికెట్స్ అయితే చేతిలో ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది. పొద్దున్న నుంచి నా మొహం చూడాలి, నేను అందుకే వ్లాగ్ చేయలేదు. పొద్దున్న నుంచి నా మొహం వాడిపోయింది. ఇంత దూరం వస్తున్నా, నాకు టికెట్స్ దొరుకుతాయా లేదా అనే టెన్షన్. అట్లా టెన్షన్లో ఉన్నప్పుడు నా మొహం మీరు అసలు చూడలేరు. అందుకని నేను వ్లాగ్ చేయలేదు. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాక వ్లాగ్ చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను. వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఈవెంట్. లెట్స్ గో. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ, డాలస్లో ఒక చిన్నపాటి హైదరాబాద్ ఫీలింగ్ అయితే వస్తుంది, అది పక్కా. సో ఇప్పుడే రెడీ అయిపోయినా. తెలుసుగా డాలస్ వస్తే మన సంజు అడిగినే ఉంటాడని. మన గుర్రం ఎక్కొచ్చు, మంచిగా ఎక్కితే తిప్పేస్తాడు మంచిగా డాలస్ మొత్తం. సో ఇప్పుడు ఈ నుంచి ఇంకో గుర్రం దగ్గరకు పోతాను, వాడే మన ఫనీ. సో వాడిని పిక్ చేసుకొని అక్కడ నుంచి ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం, గార్లాండ్కి. జస్ట్ 40 minutes ర్యాంప్. రామచ్చా మచ్చా రా. నమస్తే అన్నా, నేనన్నా కిరణ్ కుమార్. ఫైనల్లీ ఇక్కడ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఆ పార్కింగ్ దొరుకుతలేదు, ఎంత దూరం ఉంది తెలుసా. ఫుల్ రష్ ఉంది, మొత్తం మనోళ్ళే, మజా వస్తుంది. సో పార్కింగ్ దొరుకుతలే అని చెప్పి పక్కనే వెనకాల బీడప్స్ కనిపిస్తుంది, ఆడ పెట్టేసిన. లెట్స్ సీ లోపల వెళ్ళి అంబియన్స్ ఎట్లుంది, అసలు అందరు ఏం చేస్తున్నారు చూద్దాం. ఈ కార్లన్నీ మన దగ్గరికే, మొత్తం ప్యాక్డ్. ఫాయమ్మ క్రౌడ్ మామూలుగా లేదు. చూపిస్తాను, క్రౌడ్ చూడండి, మొత్తం ఫుల్ ఎంట్రన్స్ దగ్గర, మామూలుగా లేదు. సూపర్ ఎక్సైటెడ్. చలో రామ్ చరణ్ అన్న ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిటింగ్. జర్రగండి. వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కొంచెం తక్కువ ఉండాలంట. సో అర్జెంట్ ఇక్కడ నుంచి ఉరుక్కుంటూ పోయి వెస్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. సో లోపలికి ఎంటర్ అయిపోయినాం. నెంబర్ వైజ్ తెలియదు నాకు ఎక్కడ కూర్చోవాలి ఏందని. అప్ప ఏం సెక్యూరిటీ ఉంది, లైన్ అంతా స్కిప్ చేసి వచ్చి పోయి మధ్యలో జొరినాం. ఇన్ని బూతులు తిట్టుకున్నాం మమ్మల్ని. సో ఇక్కడ సామాన్లు ఇస్తున్నారు మనకి, ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఏంటిది కంగారెంతురా చెప్తాను కదా. వెనక మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ యూఎస్ వచ్చినారు. ఒక 1 month ఏమో అవుతుంది. మంచి అన్ని తిరుగుతూ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వస్తున్నారు మన చేయబట్టుకొని. వాళ్ళ క్యూట్ అనిపిస్తుంది. ఏం పెద్ద ఉంది అసలు, అస్సలు క్రేజీ ఉంది. నీ అమ్మ మస్తు పెద్ద ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఉంటుందని. కింద పోయి కూర్చుందాం, మంచిగా కనబడతాడు మనకు చరణ్ అన్న. వచ్చిందే చరణ్ అన్న కోసం. సీట్లు దుంకుతున్నాం, ఏమేమో చేస్తున్నాం. వాడు కూర్చొని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ లైట్లు క్రేజీ ఉన్నాయి, మంచిగా వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయినవి. వాళ్ళు ఏ లైట్ ఆన్ చేస్తే ఆ లైట్ వస్తుంది. మొత్తం రెడీ ఉంది, జస్ట్ స్టార్ట్ అవడమే లేట్. ఆగలేకపోతున్నాం సార్, చాలా ఆత్రంగా ఉత్సాహంగా ఉంది. వైబ్ అసలు. ఒక్కసారి సాంగ్ చేయడానే క్రేజీ. అని ఫ్లాగ్స్ ఇవ్వమని సావా కొడుతున్నారు. బ్రో ఒక ఫ్లాగ్. Welcome to the first ever
కాశీకి వెళ్ళాడు, కాషాయం కట్టాడు, వారణాసికి వెళ్ళాడు, తన వరస మార్చుకున్నాడు అనుకున్నారేమో. అదే రక్తం, అదే పౌరుషం. మనోడు ఏ డ్రాప్ కావాలంటే మెలోడీ మాక్టైల్ అన్న వచ్చి ఏ డ్రాప్ చేస్తుండు. సుమక్క Okay, so Anjali, very hearty welcome to you. మనలో చాలా మంది పాన్ ఇండియా లెవెల్లో సినిమా జర్రగండి జర్రగండి ఈ సినిమాలోను సరిపోదా సినిమాలో చూసాము. ఆడియన్స్ ఫీల్ అవ్వదు. ఏ స్టేజ్కి వెళ్ళినా సూర్య అదే మాట్లాడుతున్నారని చెప్పకూడదు కదా, చెప్పకూడదు. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి నన్ను He's the Mr. Tismakan Cha. మీరంతా చేసింది ఏంటి అంటే ఒక సినిమా విడుదలైతే దానికి బాక్స్ ఆఫీస్ తెలుగు సినిమాకి బోలెడంత ప్రేమని ప్రెడిక్టబుల్ గా జరిగిపోయింది ఇది. సో తమన్ గారు వెల్కమ్ టు ఇన్ని రోజులు చేస్తున్నాం, నాకేంటో మనసులో ఇప్పుడు అనిపించలేదు. అది అలవాటు అయిపోయిందా ఏంటో తెలియదు. అంటే బుచ్చిబాబు గారికి అయితే అలవాటు. మళ్ళీ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సినిమా కోసం మేము అందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. హలో డాలస్ దిల్రాజు గారు దగ్గరుండి మరి తీసుకొస్తున్నారు తమన్ గారిని. ఫస్ట్ గేమ్ చేంజర్ లో ఉండే ఓజీ గురించి మాట్లాడదాం. కాదు, ఇంత పేషెంట్ గా ఇంత ఓపికతో ఇంతసేపు మీరు అందరూ ఉన్నందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చరణ్ మాట్లాడుతుండు, ఒక్కరు కూడా సీట్లకు అందరు నిల్చొనే వస్తున్నారు. వచ్చి మా గురించి మాట్లాడడం చూడండి, అందరు నిల్చొనే వస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ ఫర్ సుకుమార్ ఫర్ పుష్ప 2. అదే అదే మై డియర్ తమన్, నీ గురించి ఓకే సెంటర్ లో స్టార్ట్ చేస్తాను, ఎంత గొడవ లేదు.
అన్న ఇటు అన్న ఇటు అన్న పోస్ట్ అన్న పోస్ట్ అప్రిషియేట్ చేస్తారు. యు ఆర్ ఆల్సో వెరీ క్రిటికల్ అబౌట్ నాట్ సో గుడ్ ఫిల్మ్స్. సో అలాగే ఉండండి, ఏం పర్లేదు. ఆల్ మై లిరిక్ రైటర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ. సూర్య గారి గురించి నేను చెప్పాలండి. అసలు అది సూర్య గారు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ అది నిజంగా డైలాగ్ అన్ప్రెడిక్టబుల్. ఐ థింక్ సంక్రాంతి విల్ బి అన్ప్రెడిక్టబుల్. మీరు మాత్రం ఇక్కడే ఉంటారు, హోస్టింగ్ ఆల్ ఆఫ్ us with your beautiful energy. Thank you so much. Thank you ఓజీ. నేను కూడా వెయిటింగ్. నిజంగా ఈ సంక్రాంతికి నా సినిమా లేకపోతే కళ్యాణ్ బాబు ఆయన ఎట్టైనా ఫోర్స్ చేసి ఈ సంక్రాంతి ఇచ్చారు. అంజలి గారు, శిరీష్ గారు, సో సారీ. రాజేష్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. చాలా బాగా, చాలా తొందరగా, తక్కువ టైంలో ఆయన టీమ్ మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాను. ఐ హోప్ యూ డూ మెనీ మోర్ ఈవెంట్స్ ఫర్ సినిమా లవర్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ. అలాగే డిస్ట్రిబ్యూటర్ మురళి గారు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. మురళి గారిని వేదిక మీద. జనవరి 10వ తారీఖున సో ఫైనల్లీ ఈవెంట్ అయితే ర్యాపప్ అయిపోయింది. గొంతు పోయింది రా నాయన నాది. ఫస్ట్ టైం చూసిన చరణ్ అన్న, హ్యాపీ అనిపించింది. లక్కీగా చాలా దగ్గర నుంచి చూసినాం. సో రెడీ చలో, ఇంకా టైం 12 అయిపోయింది, ఇంటికి పోవాలి. పొద్దున ఎప్పుడో తిన్నా, ఎవరికి తినని కూడా తినలేదు, అయిపోయింది, గొంతు పోయింది. ఇప్పుడు మమ్మీకి ఫోన్ చేస్తా, మమ్మీ 2 అనుకున్నాను, అది కామన్. బట్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గేమ్ చేంజర్ టీమ్. మూవీ మంచి హిట్ కావాలి, టీఎఫ్ఏ పచ్చగా ఉండాలి, మా కెరీర్లో. బాయ్ చలో, పొద్దున వెళ్ళిపోతున్నా క్యాన్సర్స్కి. బాయ్. సో అది మ్యాటరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సూపర్ డూపర్ సక్సెస్ఫుల్గా అయింది. నా గొంతు పోయింది, నేను అరిచి చరణ్ అన్న అరిచి నా గొంతు పోయింది. ఇప్పుడే మమ్మీ కూడా ఫోన్ చేసిన, నాకు మంచిగా 2 తిట్లు కూడా పడ్డాయి. దట్స్ ఓకే, అవన్నీ కామన్, పడుతూనే ఉంటాయి. కానీ నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఈవెంట్ అటెండ్ అయ్యింది లేదు ఎక్కడ, హైదరాబాద్లో కూడా. నేను అటెండ్ అయిన ఫస్ట్ ఈవెంట్ యూఎస్లో. సో ఇది కూడా నా లైఫ్లో ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని నేను అనుకుంటా. బట్ అంత దగ్గర నుంచి చూస్తున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. అంతేలే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఉంటుంది. నాకు ఇది అభిమానం. దాన్ని పిచ్చి అనుకుంటారో ఏమనుకుంటారో ఏదో ఒకటి, కానీ నాకు మాత్రం అంత అభిమానం. అందుకని ఇంత దూరం వచ్చినాను జస్ట్ ఈవెంట్ కోసం. అసలు టికెట్స్ దొరుకుతాయా లేదా అని అనుకున్న మూమెంట్లో సమ్ ర్యాండమ్గా ట్విట్టర్ పోస్ట్కి నేను కామెంట్ చేయడం వల్ల నాకు టికెట్స్ ఇప్పించిన బ్రో ఐడి వచ్చేసి అజ్ఞాతవాసి అని ఉంటుంది ఎక్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, నీకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను బట్టలు చింపుకున్నాను నాకు టికెట్ దొరికితే లేదని చెప్పి, బట్ ఫైనలీ ఐ గాట్ ద పాస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మాట్లాడలేకపోతున్నా, గొంతు మొత్తం డ్రై అయిపోయింది, అంతగానో మర్చిన. బికాజ్ మన ఇండియన్స్ బాగా సెలబ్రేట్ చేసుకునేవి సినిమా, క్రికెట్, కొంతమంది పాలిటిక్స్ని కూడా ఎంజాయ్ చేస్తారు అనుకో. బట్ నాకు మాత్రం సినిమా అదే నా పిచ్చి. ఆ పిచ్చే నన్ను క్యాన్సర్స్ నుంచి డాలస్ దాకా పట్టుకొని వచ్చింది. అండ్ ఆ పిచ్చే ఈరోజు నన్ను ఇంత అర్పించేలా చేసింది. ఏదైతేనే మొత్తానికి ఈవెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నా. రేపు మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోతా క్యాన్సర్స్కి. చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నా యూట్యూబ్లో. ముందు చెప్పినాను కదా, నేను కాంటెంట్ కొంచెం స్విచ్ చేసి ఇన్స్టాలో ట్రై చేస్తున్నాను. ఒక్కసారి ఇన్స్టాకి వచ్చి చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్లో కూడా నేను పెడుతున్నాను వీడియోస్. అండ్ దానికి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది, మంచి రీచ్ వస్తుంది. అండ్ ఐఎమ్ గెట్టింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్, మంచి మెసేజెస్, చాలా మోటివేటింగ్ ఉన్నాయి ఆ మెసేజెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నేను ఆ వీడియోస్ యూట్యూబ్లో ఎందుకు పెట్టలేకపోతున్నా అంటే అవి కాపీరైట్ ఇష్యూ పడుతుంది, మళ్ళీ ఛానల్కి ఎఫెక్ట్ అయింది.
సో ఒక్కసారి ఇన్స్టా ఆర్ ఎక్స్ వచ్చి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1.5 minute ఇవ్వండి, ఒక రీల్ టైం ఇవ్వండి, నాకు లెస్ దెన్ రీల్ టైం ఇవ్వండి, మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్ టుడే. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇంకేంటి మరి, నేను వస్తాను, బాయ్.